ఈ నెలలోనే విడుదల కావాల్సిన దువ్వాడ జగన్నాథం బాహుబలి 2 మాన్య కారణంగా జూన్ 23న విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, దిల్ రాజు, హరిశంకర్ల కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ బాహుబలి 2 తర్వాత వచ్చే పెద్ద సినిమాగా రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్న అంచనాలున్నాయి. మే 19న విడుదల చేద్దామని అనుకున్న ఈ సినిమాను బాహుబలి జోరును ఊహించే దీనిని వెనక్కి నెట్టేశారు అన్న వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ స్టైల్లో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందించబడుతున్న ఈ సినిమాలో బాహుబలి మాదిరిగా విజువల్ వండర్స్ ఉండవు. అందువలన ప్రేక్షకులకు తేడా చూపించడానికి ఈ మూవీకి సంబంధించి వినోదం పాళ్లు తగ్గకుండా సామాన్య ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తపరిచే విధంగా ఈ సినిమాకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న వార్తలొస్తున్నాయి. కామెడీ, యాక్షన్ సమానంగా ఉన్న ఈ మూవీలో సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కొన్ని కామెడీ సీన్లు ప్రత్యేకంగా షూట్ చేసి యాడ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ఆలస్యమైంది కాబట్టి బాహుబలి మాన్యా నుంచి తప్పించుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తో ఈ సినిమాను గట్టెక్కించాలన్న మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో బాహుబలి మాన్యా బన్నీకి తెలియని ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. దీంతో 2-3 రెగ్యులర్ సినిమాలు వచ్చి రొటీన్ లో పడితే గానీ బాహుబలి 2 ఇన్సెక్యూరిటీ టాప్ హీరోలకు కూడా తప్పదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సమ్మర్ రేస్ కు చివరిగా రాబోతున్న టాప్ హీరో మూవీ కాబట్టి ఈ సినిమాను కూడా భారీ థియేటర్ల సంఖ్యలో విడుదల చేసి విపరీతమైన ప్రమోషన్ తో ఏదో విధంగా అల్లు అర్జున్ కెరియర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా దువ్వాడ జగన్నాథంను మార్చాలని అల్లు కాంపౌండ్, దిల్ రాజుల నేతృత్వంలో వ్యూహాత్మక ప్లాన్ ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.